మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని హనుమాన్ దేవాలయంలో హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేవీ నవరాత్రుల సందర్భంగా మహాచండీ యాగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పండితులు వాసుదేవ మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని దైవాన్ని ప్రార్థించారు. తల్లి దీవెన అందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. మహాచండీ యాగంలో ప్రముఖ సంఘ సేవకుడు ఐతా పరంజ్యోతి, గుడి కమిటీ సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంకాలము నిత్య పూజలతో భక్తులతో చాలా చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. నిర్వాహకులు భక్తులందరూ చక్కగా అమ్మవారిని పూజిస్తూ ఉన్నారు. రోజు ఉదయం సాయంకాలం ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తున్నారు. ఈరోజు మహాచండీ అవతారం సందర్భంగా దీక్షాపరులు అందరూ కలిసి, ఆలయ కమిటీ వాళ్ళందరూ కలిసి చక్కగా ఏకకుండాత్మకంగా దుర్గా హోమము కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొన్నారు. ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ఈ చేగుంట గ్రామాన్ని, రక్షణను, జనాలందరినీ సకల ఆయురారోగ్యాలతో, అనేకమైనటువంటి పాడి పంటలతో తన గృహాలన్నీ వర్ధించాలని లోక సంరక్షణార్థంగా యాగాన్ని నిర్వాహకులు నిర్వహించారు. వారికి ఆ జగదంబ ఎల్లవేళలా తోడుంటూ వారి గృహంలో ఆయురారోగ్యాలన్నీ ప్రసాదించాలని, ప్రతి సంవత్సరంలాగానే ఆ అమ్మవారి అనుగ్రహ చేత దినదిన అభివృద్ధి చెందాలని, వారి మనస్సులో ఉన్నటువంటి అభిష్టాలన్నీ తీర్చాలని, ముఖ్యంగా ఆయురారోగ్యాలన్నీ కాపాడాలని ఆ జగన్మాత అయినటువంటి మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపైనటువంటి ఆ జగదంబ దుర్గాదేవిని అందరూ ఈరోజు ప్రార్థించారు. చక్కగా ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. పూర్ణావతి కార్యక్రమంలో చక్కగా పరంజ్యోతి గారు సహకరించి ఆ పూర్ణావతి కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి, వారి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ శ్రేయస్సుగా ఉండాలి అని చెప్పి పూర్ణావతి నిర్వహించారు. వీరికి ఎల్లవేళలా ఆయురారోగ్యాలు ప్రసాదించాలి. ఈ దీక్షాపరులు ఉన్నటువంటి యొక్క మాతా దీక్ష తీసుకున్నటువంటి ప్రతి భక్తులకు వారి అభిష్టాలన్నీ తీర్చాలి. సత్ప్రవర్తన చేత, సద్బుద్ధి చేత అందరూ ఉండాలి అని చెప్పి వారి అభిష్టాలన్నీ అమ్మ తీర్చాలి. ఇలాగే రేపు కూడా చక్కగా అమ్మవారికి అక్షరాభ్యాసము, ఎల్లుండి కుంకుమార్చన, మహర్నవి రోజు సువాసిని పూజ, ఉద్యాపన కార్యక్రమాలు ఈ నిర్వాహకులు నిర్వహిస్తూ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టుగా వారందరికీ చక్కగా అమ్మ కాపాడాలని మనస్ఫూర్తిగా శరణు వేడుతూ ఉన్నాం. జగదంబ మాతాకి జై.